సేపు అట్లా బయట కూర్చొని వస్తా, మీరు సేవ్ చేస్తారు కదా. అట్లా బయట అది ఎక్కడ కూర్చుంటారు. బెస్ట్ బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు గోస్ట్ సోనియా. అది కాదు, ఒక్క సెకండ్ ఎట్లా తెలుసా ఫ్లిప్ అయిపోయినాడు. అది కాదు పర్ఫార్మెన్స్ మామూలు పర్ఫార్మెన్స్. అనవసరంగా ట్రిగర్ చేసేసాను ఆ అమ్మాయిని. అది కాదు, వేరే లెవెల్ రా. నాకున్న నామినేషన్స్ చాలదా, కెలుక్కుని మరి వేసుకున్నా. ఈమె ఒక నిజానికి నాకు కోపం వచ్చింది. నాకు తెలిసింది నీకు కోపం వచ్చింది అది, కానీ సర్లే మెల్లగెళ్ళు. వర్కౌట్ అయిపోయింది అది. అరే 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 చెప్పరా రోడ్ స్కిప్ చేయ అంతే. రూట్ స్కిప్ చేయ అట్లయితే. రూట్స్ వాడుకోటి చెప్పింది కోడ్ వర్డ్ తెలుగు వాళ్ళకి అర్థమవుతుందిరా. ఎట్లా అన్నారా నువ్వు? వాడు కాదు, అరే నీ రెప్లికా నబీల్ గాడు ఇంత ముందు సేమ్ వాడికి సేమ్ జస్ట్ ఇప్పుడే వాడు తురికినాడు. వాడికి అదే టేస్ట్ చూడమని ఇచ్చింది వాడికి పృథ్వీగానికి. ఇట్లా పట్టుకొని కిచరాన్ని దొరికినాడు. అబ్బా మంచిగా తెలియకో తెలుసో డౌట్ క్రియేట్ అయిపోయింది మొత్తం. ఎవరి మీద ఎక్కడ ఎవరు మనం చూసుకుని మాడుకున్నాం మనం. నేను అంతలేని వీళ్ళకి ల్యాండ్ దగ్గర తిరుగుతూ ఉంటా. మీరు వెళ్ళి చిన్నగా చికెన్ తీసేసి ఏమైందా వాళ్ళని చూడదు. చికెన్ తీసేసి ఇట్లా ఏదో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేస్తా. చికెన్ తీసేసి నువ్వు మొత్తం అలా పెట్టేసారని నేను వచ్చి మ్యారినేట్ చేస్తా అని చెప్పిన. నేను చెప్పి టేబుల్ దగ్గరికి వెళ్ళినా అక్కడ టేబుల్ మీద సీత కూర్చొని ఉన్నది. సీత ఉన్నది కదా, వెళ్ళిపోయినాక ప్లాన్ చేద్దామని చెప్పేసి అటు పోయినా. నేను అటు పోయి ఇటు వచ్చేలోపు సోని చెయ్యి ఇట్లా తీసి ఇట్లా పెట్టేసి నాకు చౌక్ ఆఫ్ ద డికేట్ ఏంటంటే ఎదురుంటే సీత అసలు అందరూ కూడా చేయలేదు. నాకు గట్టి పాయింట్ అదే, సీత అక్కడే కూర్చుంది. ఒక్కసారి మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మటన్ కూడా ఉంది. సో వీళ్ళకి ఐ మీన్ దీన్ని ఏమంటారు, మటన్ వాళ్ళు తెచ్చుకోలేదు. సో వాళ్ళకి అడగడానికి డిఫెండ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. మా దగ్గర 2 ప్యాకెట్లు ఉన్నాయి, అందుకే నీకు ఇంత క్వాంటిటీ వచ్చింది. ఒక ప్యాకెట్ అడిగితే ఇంతే వచ్చేది. మాకు కూడా ఒక ప్యాకెట్ లో అంతే, అన్ని పీసెస్ ఉన్నాయి అంతే. ఏదో ఒక సైకిల్ గ్యాప్ లో వచ్చి మనీ వాడితే వేసుకున్నాడు. మాకెందుకు వాడేసుకుందాం, గట్టిగా వాడేసుకుందాం, సంబంధం లేదు. ఇంకా సైకిల్ గ్యాప్ లో మీరు పాప నిజంగా ఫీల్ అవుతుంటారు. వాడి గేమ్ అది. ఎందుకు తెలుసా, ఇప్పుడు మనీ కానీ డైవర్ట్ చేయాలి మనం. మనకి ఏంటో మనం ఎవరిని తిట్టడం కాదు కదరా, మనం గేమ్ ఆడుతున్నాం. ఎవరిని ఎంత మెంటల్ గా కన్ఫ్యూజ్ చేస్తే మేము వాడిని హీల్ చేద్దామంటే వాడు హీలింగ్ ని మేము అడ్వాంటేజ్ గా వాడుకోండి. నిజంగా అది కూడా హీలే కావాలి. ఇప్పుడు ఎమోషనల్ గా హీల్ చేయడానికి నిన్న నైట్ అంతా ట్రై చేస్తున్నాడు. అది కాదు 1-2 hours మాట్లాడినా అంత అవ్వట్లేదు. సో ఇట్లనన్నా రివర్స్ గెలుకుదామని ఫిక్స్ అయ్యాను నేను అంతే. గెలకడం కూడా కాదు, ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, అరే బయటికి వెళ్ళి నేను చూసి మీరు అబద్ధాలు అంత ఎవరు చేస్తారు. వాడే అంటున్నాడు గేమ్ అనేసి. బయటికి వెళ్ళి నేను చూస్తే మీరు అబద్ధం చెప్పారని చూసుకో, నాకేంటి, నువ్వు బయటికి వెళ్ళాక నేను హ్యాపీగా ఉంటా. అది కాదు, ఆ మాట వచ్చేదే. కానీ నిజంగా నాకు డౌట్ ఏంటంటే మా సాల్ట్ ఏమైందన్నా. సాల్ట్ మనం డబ్బాలో పోసినామరా, అందుకే మన క్వాంటిటీ తగ్గింది. నువ్వు అది ఆలోచించక చెప్తూనే ఉన్నావు. నేను నిజంగా కమిట్మెంట్ తో చెప్తాను. నేను అందుకనే నువ్వు అంత స్ట్రాంగ్ ఉన్నావు, నేను దాన్ని చూపిస్తాను, ప్రొజెక్ట్ చేస్తాను. నేను గట్టిగా నమ్మేసి అసలే మంచిదే, కొన్ని చెప్పకుండానే చేయాలి.
బాబా ఒక నిమిషం. మాట్లాడట్లేదు. నబీల్ చెప్ప నిజంగా అనిపించలేదు. నాలోనే పెట్టుకుందాం అనుకున్నా. ఇది మళ్ళీ మైండ్ ఫిక్స్ అయ్యాడు. అర్థమైంది. వెళ్తే వెళ్ళని, నాకు అన్నీ చెప్పాలని రూల్ లేదు కదా. ఐ డోంట్ వాంట్ ప్లే సేఫ్ గేమ్.